అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. మా మిత్రుడు శ్రీరాములు గారు బీసీ నవచైతన్య వేదికకు జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను. రైతు మహాజన సమితికి జాతీయ అధ్యక్షులు. ఇప్పుడు మీరు చెప్పండి, నన్ను అదే రైతు మహాజన సమితిలో ఇద్దరం జాయింట్గా కలిసి ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాం. బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, బహుజనులకు రాజ్యాధికారం గురించి, బీసీ ముఖ్యమంత్రి కావటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న అనేక బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరగాలని, ఎవరెంతో వారికంత పక్కాగా చట్టసభల్లో అధికారం రావాలని, ప్రతి కులం చట్టసభల్లో అడుగు పెట్టాలనేది మా ఏకైక ఆకాంక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం జరగాలని, ప్రజలందరూ ఆనందంతో గడపాలనేది మా లక్ష్యం. రైతు మహాజన సమితి కానీ, బీసీ నవచైతన్య వేదిక కానీ 2-3 దశాబ్దాలుగా మేమిద్దరం ప్రజా ఉద్యమాల్లో ఉన్నాం. ఒక చేనేత నాయకుడిగా గత 2 దశాబ్దాలుగా 18 చేనేత కులాలు కలవాలని, చేనేతలకు న్యాయం జరగాలని 20 ఏళ్ళు ఉద్యమం చేశాం. బీసీ నవచైతన్య వేదిక ద్వారా గత దశాబ్ద కాలంగా బీసీలందరూ కలవాలి, బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా కలిస్తేనే, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు కలిస్తేనే రాజ్యాధికారం సాధిస్తామని అన్ని కులాలను కలుపుకొని ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం. దీనిలోనే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో 9 రాజకీయ పార్టీలు, 5 బీసీ సంఘాలతో కలిపి బహుజన కూటమిగా, బీసీ ఎస్సీ ఎస్టీ కూటమిగా ఏర్పడ్డాం. దానికి కూడా నేను రాష్ట్ర కన్వీనర్ని, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీకి. ఇక ముఖ్యంగా బీసీల విషయానికి వస్తే, దాదాపుగా 8 దశాబ్దాలు అవుతుంది దేశానికి స్వతంత్రం వచ్చి. రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ పేదవాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిందా? వారి బ్రతుకులు బాగుపడ్డాయా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా, ధైర్యంగా మాట్లాడగలగాలి, అందరికీ అవకాశాలు రావాలి, అందరూ రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలనే ఎస్సీ ఎస్టీలు, అణగారిన వర్గాలు